ఇది మనీ ల్యాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు. అంటే నిజం కాదా? ఎందుకంటే ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రిని జైలుకి పంపి లోక్సభ ఎన్నికల్లో ఆయన బయట లేకుండా చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనేటువంటి ఉద్దేశం, అనేటువంటి దాంతోపాటు కవితను కూడా ఆ రకంగానే ఇరికిచ్చారు అని. ఏ పచ్చకళ్ళకు లోకమంతా పచ్చగానే కనబడుతుంది. ఆ రకమైనటువంటి అక్రమ కేసులు బనాయించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఈ పార్టీకి అంటే ఆ రకంగానే కనబడుతుంది. కానీ వాస్తవాలు మరుగున పరిచేటువంటి అవకాశం లేదు. వాస్తవాల విషయంలో ఆ కేసుకు సంబంధించిన వివరాల విషయంలో మాట్లాడతలేరు. వాళ్ళు రాజకీయం అని మాట్లాడుతున్నారు కానీ ఇండెప్త్ ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాల విషయాల్లో మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? కేసు అంటే తప్పుడు కేసు అని వాళ్ళు కూడా మీడియాతో, జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లే ముందు మీడియాతో కవిత గారు మాట్లాడారు. నేను అనేది వాళ్ళు తప్పుడు కేసు అని రాజకీయంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు తప్పుడు కేసు అని ఈ లీడర్లు మాట్లాడుతున్నారు. కేసుకు సంబంధించినటువంటి వివరాల మీద వీళ్ళ న్యాయవాదులు ఏ రకమైన సమాధానం ఇస్తారు? అక్కడ అంటే ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సబ్మిట్ చేసినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాల్లో వీళ్ళ సంజాయిషి సమాధానం ఎందుకు ఉంటుంది? అంటే ఇక్కడికి ఏదైతే డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదా? వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు అక్కడ లిక్కర్ పాలసీని మార్చి మరి 5% ఉన్నటువంటి 5% ఉన్నటువంటి ట్యాక్స్ 12% ముందు సాక్ష్యాన్ని విచారించారు, తర్వాత ఆరోపణ చేశారు, A2 చేర్చారు అనేటువంటిది. అంటే ఒకటి ఇక్కడ ఎంత మాట్లాడినా కూడా వాస్తవంగా ఉంటుంది. దోషులుగా ఉంటారు. ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నటువంటి టీం ఇవాళ కోర్టు ఉన్నది. కోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి 1.5 year నుంచి సంవత్సరంన్నర పైగా మరి రిమాండ్ ఏదైతే కస్టడీలో ఉన్నటువంటి జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇవాళ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. దీంట్లో కిన్పిన్ అయినటువంటి అంటే అటు ఒక కేజ్రీవాల్ ఆ ప్రభుత్వం నేతగా, ఈ సిండికేట్ నేతగా మరి కవిత దీంట్లో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించిందని బాజాప్తా కోర్టు ముందట దర్యాప్తు సంస్థ సబ్మిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని కోర్టులో ఎదుర్కోవాలి కదా. కోర్టులో ఎదుర్కోవాల్సిన దాన్ని రాజకీయం అనేటువంటి ఉద్దేశాన్ని ఆపాదించడం ఏదైతే ఉందో, తప్పు చేసి తప్పించుకోవడానికి కోసం రాజకీయం అనేటువంటి ఆరోపణలు చేయడం తప్ప తప్పు చేసినటువంటి విషయంలో ఖచ్చితంగా వారు కోర్టు అన్ని పరిశీలించిన తర్వాతనే, ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఇదైన తర్వాతనే కదా బెయిల్ నిరాకరించడం కానీ కస్టడీకి ఇవ్వడం కానీ